వైసీపీ అధినేత జగన్ కొత్త డిమాండ్ మావిగన్. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి ఏంటి పిచ్చి ప్రతిపాదనలు? రాజధానిగా అమరావతికి చట్టబద్ధత వచ్చేసిన తర్వాత కూడా ఈ కొత్త ప్రతిపాదనలు ఏంటంటారు? రాజ్యాంగ మావిగన్ అనే ప్రతిపాదనలో అర్థమేమీ లేదు. ఎందుకంటే అది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపట. దానికి మీనింగ్ ఏముంటుంది? అది క్యాపిటల్ రీజన్ అవుతుంది. ఒకవేళ క్యాపిటల్ విజయవాడ అనుకున్నా, లేదా గుంటూరు అనుకున్నా, లేదా అది మొత్తం క్యాపిటల్ రీజన్ అవుతుంది. క్యాపిటల్ రీజన్ వేరు. నీకు ఇప్పుడు హైదరాబాద్ను రాజధాని, తెలంగాణ రాజధాని ఏది అంటే హైదరాబాద్ అంటాం, కానీ హైదరాబాదు, సికింద్రాబాదు, చేవెళ్ళ, మీకు శంకరపల్లి అనం కదా. సో ఇవన్నీ ఒకప్పుడు హైదరాబాద్ ఉన్నది. ఈవెన్ సికింద్రాబాద్ కూడా కలిపి అది తెలంగాణ క్యాపిటల్ ఏది అంటే హైదరాబాద్, సికింద్రాబాద్ అన్నారు. ఇప్పుడు మీకు దేశ రాజధాని ఏది అంటే ఢిల్లీ అంటారు, కానీ ఢిల్లీ, నోయిడా, గుర్గాం అని అన్నారు కదా. సో అందువల్ల మీకు క్యాపిటల్ అనే దానికి అర్థం ఉంటుంది. క్యాపిటల్ ఈజ్ ఏ వన్ ప్లేస్. దానికి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపితే దట్ ఇస్ ఏ గ్రేటర్ రీజన్ అవుతుంది. ఇప్పుడు నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీలోని పరిసర ప్రాంతాలు కూడా వస్తాయి. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వస్తాయి, గ్రేటర్ విశాఖ పరిధిలో వస్తాయి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విశాఖ క్యాపిటల్ అన్నాడు, కానీ అనకాపల్లి, విశాఖపట్నం, నర్సీపట్నం, భీమిలి క్యాపిటల్ అనలే కదా. మీకు అనర్సి, విషామిలి అనలే కదా. అంటే అనకాపల్లి, అనర్సి, విషామిలి, భీమిలిలో భీమిలి అని అనర్సి, విషామిలి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనలే కదా. సో అందువల్ల అది లాజిక్ లేని ప్రతిపాదన. అంటే ఈ అమరావతి పైన ఏం మాట్లాడాలో అర్థం కాక వైసీపీ పడుతున్న పాటలు. నిజంగా అయితే నిబద్ధతతో మా స్టాండ్ అమరావతికి మేము వ్యతిరేకం, 3 రాజధానులు ఏం బాగుంటాయి, మేము విశాఖ రాజధానికి కట్టుబడి ఉన్నాం అని ధైర్యంగా చెప్పగలగాలి ఒక రాజకీయ పార్టీ. లేదు, ప్రజలు వ్యతిరేకించారు కనుక, ఓడిపోయాం కనుక దాని గౌరవంగా చెప్పచ్చు. ప్రజల అభిప్రాయానికి మేము కన్విన్స్ చేయలేకపోయాం ప్రజల్ని, ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తాం. ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ ప్రజల అభిప్రాయం ఎందుకు మేము ఆ రోజు వ్యతిరేకించామంటే, ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృతం కావడం మంచిది కాదు. హైదరాబాద్ అనుభవం ఉంది మనకు. అందువల్ల 3 రాజధానుల వల్ల 3 ప్రాంతాల అభివృద్ధి అవుతుందని మేము భావించాం, కానీ ప్రజల్ని కన్విన్స్ చేయలేకపోయాం. మా ప్రతిపాదన ఉపసంహరించుకుంటున్నాం అనొచ్చు. ఇప్పుడు మీకు నరేంద్ర మోడీ 4 వ్యవసాయ చట్టాలు తెచ్చాడు. దేశమంతటా తీవ్ర నిరసన వ్యక్తమైంది. సో తర్వాత వన్ ఫైన్ మార్నింగ్ బయటకు వచ్చి నేను క్షమాపణ చెప్తున్నాను రైతులకు, నేను కన్విన్స్ చేయలేకపోయాను అన్నాడు. ఆ కాంట్రవర్సీ ఎండ్ అయిపోయింది కదా. సో ఈ కాంట్రవర్సీ ఎండ్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి అమరావతి పైన మేము కన్విన్స్ చేయలేకపోయాం రాష్ట్ర ప్రజల్ని అని ఓడిపోయిన వెంటనే బయటికి వచ్చి అమరావతి పట్ల మాకేం వ్యతిరేకత లేదు, కానీ 3 రాజధానుల వల్ల లాభం అనుకున్నాం, ప్రజలను కన్విన్స్ చేయలేకపోయాం, అందువల్ల అమరావతి రాజధానికి మేము అంగీకరిస్తున్నాం, రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చినా అమరావతినే రాజధానిగా చేస్తాము అని అనుంటే అసలు కూటమికి ఒక ఆయుధము ఉండేది కాదు. జగన్మోహన్ రెడ్డి గౌరవము పెరిగేది. ఆ తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నారే అమరావతి రైతులకు ప్లాట్లు ఇవ్వలేదు, అమరావతి రైతులకు మౌలిక వసతులు కల్పించలేదు, పర్మనెంట్ భవనాలు కట్టలేదు, ఇవన్నీ ఎన్నన్నా రిలవెంట్ అయ్యేది ఒక్కసారి స్టాండ్ క్లారిటీ వచ్చాక. సో ఆ పనన్నా చేయాలి. లేదు మేము నిలబడి ఉన్నాం ఇప్పటికీ అని అనాలి. ఇది లేదు, అది లేదు, మేము అమరావతికి వ్యతిరేకం కాదు, కానీ మేము బిల్లు మీద వాకౌట్ చేస్తాం. సో బిల్లు మీద ఎందుకు వాకౌట్ చేస్తామంటే, బిల్లులో అమరావతి రైతుల ప్లాట్ల గురించి లేవు. బిల్లులో రైతుల ప్లాట్ల గురించి ఎందుకు ఉంటాయి? రైతుల ప్లాట్లు ఇవ్వడమా ఇవ్వకపోవడమా అనేది చట్టం అమలు పైన చర్చ, కానీ బిల్లులో అది ఎందుకు ఉంటుంది? రైతుల ప్లాట్ ఇచ్చామా ఇవ్వలేదా అంటుందా? ఇప్పుడు మీకు బయ్యారం స్టీల్ ప్లాంట్ అని ఉన్నది. బీఆర్ఎస్ స్టీల్ ప్లాంట్లో ఎన్ని టన్నుల ఇనుపతి ఖనిజం వాడతారు, ఎంత కోల్ వాడతారు, అవన్నీ ఉంటాయి చట్టంలో. సో అందువల్ల ఒక రకంగా వైసీపీ సెల్ఫ్ గోల్ వేసుకుంటుంది. ఇప్పుడు అవన్నీ వదిలేసి ప్లాన్ బి మావిగన్ అంటాడు. అంతకుముందు విజయవాడ, గుంటూరుల మధ్య క్యాపిటల్ ఉండాలి, నాగార్జున యూనివర్సిటీ అని. అంటే అమరావతికి అంగీకరించని తప్పనిసరి పరిస్థితికి నెట్టివేయబై ఇక దాన్ని సమర్థించుకోవడానికి నానా రకాల పాటలు పడుతున్నారు. అది రాజకీయాల్లో సెల్ఫ్ సూసైడ్, ఆత్మహత్య సదృశ్యమైన ఆలోచన కదా.